అవర్ ఛానల్. ఈ రోజు మనకు వచ్చిన గెస్ట్లు ఎవరంటే సవరాలు అమ్ముకునే వాళ్ళు కాదు. సో వీళ్ళు సెన్సేషనల్ సోషల్ మీడియా కృష్ణకాంత్ పార్క్ ని కొంచెం కుదిపిన జనాలు ఎవరంటే వీళ్ళే. సో ఒకసారి ఆ విగ్గు తీస్తే తెలుస్తుంది. మేడిపల్లి, ఇక్కడ చింతపల్లి. షాక్ అయ్యారా? షాక్ అయ్యే ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం వచ్చా? గట్టిగా గుద్దేసుకోండి. వీడియో మాత్రం అందరికి పంపించేయండి, ఓకేనా? బాగా వైరల్ చేయండి అని మాత్రం. నా 2 నెలలు చూసారుగా, మీకోసమే రెడీ అయ్యొచ్చిన. సో విగ్ ఎందుకు, నార్మల్ జుట్టు లేదా ఏంటి అంటే 2 నెలలు వేసుకుని చాలా అయింది. చాలా మంది మర్చిపోతున్నారు, 2 నెలలు కనిపించట్లేదు. ఓకే, అప్పుడు 2 నెలలు వేసుకుని ఇలా లంగావని వేసుకెళ్తే చాలా బాగుండేది కదా, అది గుర్తొచ్చి ప్లేస్. అంటే ఎవరైనా చూస్తారు, భయపడతారు ఈ గెటప్ లో చూసి అనిపించలేదా? భయపడతారు, ఆడేపోతారు, నాకేంటి అంటే మీ అందం మీదే అంటారు. అంతే, ఎవరి కోసం నేను ఎందుకుంటా, నా కోసం నేను ఉంటా. మీరు ఏ హీరోయిన్ లో ఉంటారని మీరు అనుకుంటున్నారు? అంటే గ్లామర్ గానీ, లుక్స్ గానీ ఏ హీరోయిన్ కి మ్యాచ్ అవ్వచ్చు? ఐశ్వర్య రాయ్ తప్ప ఎవరైనా అనమంటారు మేడిపల్లి గారు. సౌందర్యలా ఉండాలనుకుంటాను కానీ నేను ఉండలా, నాకు తెలుసు. మీరు అంటే ఎక్స్ప్రెషన్స్ గానీ అవి గానీ సౌందర్య గారిలో ఉంటాయి అనుకుంటున్నారు. సో అది జనాల ఫీలింగ్ ఏంటి, వాళ్ళతో సంబంధం లేదు. సో సాటి ఆడవాళ్ళ మీరేమనుకుంటారు? చూడడానికి సౌందర్య గారిలో ఉన్నారా? చెప్పండి ఒకసారి, మీరేమనుకుంటున్నారు? అట్లా ఉండిద్ది అనుకుంటున్నారా? సౌందర్య లెక్క అయితే లేదులే కానీ జస్ట్ నార్మల్, అంత సీన్ లేదంటున్నారు. అంటే ఎంతైనా బెస్ట్, నేను పొగుడుతుందని ఎంతైనా మీ బెస్ట్ బెస్ట్ అన్నారు ఇందాక. సో ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? స్వతంత్ర దినం అంటది, స్వతంత్రం వచ్చిన రోజు మాట. ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించి ఆంగ్లేయులు పాలించారు మన దేశాన్ని కాదు, గాంధీ తాత ఒక్కడే వెళ్ళిపోయిన రోజు. పాలిచ్చంటే ఏ పాలు? ఆరోగ్యానా? ఏ పాలు ఇచ్చారు? నవరస. నవరస పాలిచ్చారు. సో ఆంగ్లేయుల్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? అలా వాళ్ళ పేరు వచ్చేసి ఏదో పేరు ఎడుతుందిలే, బ్రిటిష్ ఏదో అంటారు. బ్రిటిష్ వాళ్ళు. సో బ్రిటిష్ అబ్బాయిలు, బ్రిటిష్ వాళ్ళు ఇప్పటికీ ఉంటే ఎట్లుండేది? అడుక్కున్నట్టు. నిజం చెప్పనండి, అబద్ధం చెప్పండి, నిజం మాట్లాడినా? నిజం చెప్పండి. నిజం మాట్లాడాలంటే వాళ్ళు ఉంటే మన ఆడపిల్లలు ఎవరు కూడా మంచిగా ఉండరు, మన ఆస్తులు కూడా సరిగ్గా ఉండవు. వాళ్ళ వెనకాల నవ్వులు చేస్తూ కనిపించిన అమ్మాయిని అందరూ వాడుకుని దొబ్బుతూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా లైన్ వేయడం, సైడ్ చేయడం చేశారు అట్లా? అలా ఇట్లనే కదా, ఇలా ట్రై చేసుకుంటూ వచ్చినా నేను ఇప్పుడు. అంటే మిమ్మల్ని చూపులతో పడేయడం, వాళ్ళ చూపులు మీ వీపులు గుచ్చుకోవడం ఏనా? నిన్నే గుచ్చుకుంటే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం తీసుకొచ్చాను. అవునా? సో మాటికి ముక్కులో ఏలేందుకు పెడతారు అని మీకు ఏమైనా ముక్కులో ఏమైనా ప్రాబ్లం ఉందా? లేకపోతే ముక్కు పవన్ కళ్యాణ్ కి ఇది నొప్పి వస్తుందని చెప్పి ఇట్లా అన్నాడు కదా ఆయన, అది మాస్. మరి మీరు ఇలాగనేది ఆయన అల్లు అర్జున్ అంటాడు, నాది ఇలా ఒకళ్ళొక స్టైల్. అంటే ఇట్లా ఎందుకు, ఇట్లా వెళ్ళొచ్చు కదా? అది నా ఇష్టం, ఇలాగో ఇలాగ వెళ్ళాలో అది నా ఇష్టం. మీ ఇష్టం, మీ ముక్కు మీ ఇష్టం అంటారు. అంతే, నా ముక్కు ఒక్కొక్క స్టైల్, ఆమె స్టైల్ అది. మరి మీకే స్టైల్? నార్మల్ గా ఉంటా, మీ నార్మల్ అంటారు. ఊహా, అంటే అట్లా చేయడం వల్ల మీ ముక్కు ఇట్లా వంకర అయిపోయిందని అంటారు కమెంట్స్ లో. నా ముక్కు వంకర అయిపోయిందా? ఒక 10 లక్షలు పంపించండి, సరి చేసుకుంటా, ఓకేనా? సో పుష్ప 2 వచ్చింది ఇటీవల కాలంలో, దాంట్లో కిస్కీ సాంగ్ ఉంది. ఆ పాటకి మీరు ఐటమ్ సాంగ్ డాన్స్ చేస్తే ఎట్లుండేది? సూపర్ గా చేస్తా. ఏంటది డాన్సా? ఆ కిస్ కిస్ డైలాగ్ మా మేడిపల్లి స్టార్ ది, వాళ్ళు కాపీ కొట్టి పెట్టు. అవును, మేడిపల్లి స్టార్ తెలుసది. మర్చిపోయిన కుర్చీ తాత ఉన్నాడు కదా, ఆయనకి అది దొబ్బేస్తాం అనుకుంటారేమని చెప్పి ఆయనకి డబ్బులు ఇచ్చారు. మరి ఈయనకి ఎందుకు ఇవ్వలేదు అంటే, అల్లర్జున్ గారు మీరు చూడలేదా, రేస్మన్ అంతా చూడలేదా? కిస్మిస్ కిస్మిస్ సాంగ్ మీది కాదు, దొబ్బేసి పెట్టుకున్నారు. అది కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు సాంగ్ కాదమ్మా, అది కిసిక్ సాంగ్. ఏదో సాంగ్ కిస్మిస్ బాదం పప్పు ఏదైతే దెబ్బ పెట్టుకున్నారుగా, మరి మనీ ఇవ్వాలిగా. సో అందులో శ్రీలీల గారు ఎట్లున్నారు కిస్ కిస్ సాంగ్? అంటే మీ మేడిపల్లి గారు తీసేసుకున్నా అంటున్నారు కదా? అవును, అదైతే మేడిపల్లి ఫస్ట్ స్టార్ట్ చేసింది కిస్ కిస్ అని మేడిపల్లి స్టార్, తనదే అందులో పెట్టారు. తనది అందులో పెట్టారు, కాపీ రైట్స్ పడతారు. ఇది మాత్రం న్యాయం జరగాలి, ఎందుకంటే కుర్చీ తాత ఇలా అంట్లో కుర్చీ తాతని తీసుకెళ్ళి పెట్టారు. ఆ సాంగ్ వేసిన 20,000 ఇచ్చారు. మరి ఈయనకి డబ్బులు, మరి మీకేమి ఇవ్వాలి? జస్ట్ గుర్తించిన చాలు, డబ్బులు మనీ అవసరం లేదు. గుర్తించిన అనే ఆ పాట రాసింది, పాట యావత్ హక్కులు మేడిపల్లి గారికి. గుర్తించిన చాలు. ఈ వీడియో వైరల్ అవ్వాలి, ఆయనకి ఏదో న్యాయం జరగాలి, అదే నా కోరిక. ఆయనకు న్యాయం జరగాలి, ఆయనకు న్యాయం జరగాలని మీ కోరిక ఎందుకు? ఎందుకంటే కష్టం, మా టీమ్ లో ఒకరు అలా కష్టం కనిపిస్తే మాకు కూడా కొంచెం. మీకు ఏమైనా వాట్సాప్ గ్రూపులు అట్లా ఏమైనా ఉన్నాయా? మీకు ఉన్నాయండి. మీ గ్రూప్ పేరు, మీ టీం పేరు ఏంటి? సత్య బాలు బసీర్ మేస్టర్. బషీర్ కాదు, బషీర్.
మేము ఏదో సంప్రదించుకుంటాంలేండి. నాకు ఫ్యామిలీ గ్రూప్ అని ఒకటి ఉంటది, టిక్ టాక్ గ్రూప్ అని ఒకటి టిక్ టాక్ ఉంటది. టిక్ టాక్ టిక్ టాక్ ఇప్పుడు సోషల్ మీడియా గ్రూప్ అని ఒకటి, సో బసిన్ మాస్టర్ గ్రూప్, ఫ్యామిలీ గ్రూప్ అని ఉంటది. బషీర్ మాస్టర్ గారు చెప్తున్నా ఇట్లా అని. సరే, ఆంటీలు ఏ సందర్భాల్లో కొట్టుకుంటారు? ఆంటీలా పప్పులు ఇప్పుడు కూడా దెబ్బలాడుకుంటాను. మా టీమ్ లో ఎవరికి గొడవలు నాకైతే రాకపోతే గొడవ ఉంటే నా లిప్స్టిక్ కట్టిపోతుంది, అందుకే నేను గొడవ పెట్టుకుంటా. మన దాన్ని పూలు అట్టుకెళ్తున్నాయి. కాదు, లిప్స్టిక్ అంటే పెదాలకు రాసుకుంటారు కదా, మరి ముక్కు దాకా ఎందుకు రాసుకున్నారు ఇక్కడ దాకా? అది ఇప్పుడు ట్రెండింగ్ అదే నడుస్తుంది. పైకి వెళ్తుంది. ఆహా, ఇప్పుడు ట్రెండింగ్ అదే నడుస్తుంది, ముక్కు కూడా పెట్టుకుంటాం. ఇప్పుడు మేడిపల్లి గారు పాట అంటున్నారు కదా, ఇప్పుడు ఆయన దాన్ని గుర్తిస్తే ఆయనతో పాటు డాన్స్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? ఐటమ్ సాంగ్ వేస్తా. అదైతే నడుం దాకా సేర కట్టుకుని, సేర కాదు లంగా జాకెట్ వేసుకుని పైన ఓణి వేసుకోకుండా మీకు ఐటమ్ సాంగ్ వస్తే మీరు చేస్తారా? బరాబర్ చేస్తా. అంటే ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ గారిని కలిసే ఛాన్స్ ఏమైనా ఉందా? మీరు కలుస్తానండి, కన్ఫర్మ్ గా కలుస్తా. మనకు విషయం దీన్ని బట్టి చెప్పాలంటే, నేను కిందటిసారి ఆయన గెలవాలని చెప్పి కాశీలో మొక్కుకున్నా. ఎందుకు ఇక్కడ మొక్కొచ్చు కదా అక్కడ? ఆ కాశీ సంవత్సరం అంటే నాకు ఇష్టం, ఏదైనా కోరుకున్నా బరాబర్ జరుగుతుందని నాకు తెలుసు. అక్కడికి వెళ్ళి కోరుకున్నా, అది ఓకే. అంటే ఇప్పుడు మీ కోరిక వల్ల ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారంటారు. అందరి మనసులో కోరుకునేది అది, అందరూ ఆశీర్వాదం వల్ల ఆయన అనుకుంటున్నారు. నాదే కాదు, కొన్ని యావత్ జనం చాలా మంది ఆయన కోసం కోరుకున్నారు. వాళ్ళందరి కోసం, నా కోసం, అందరి కోసం ఆయన వచ్చారు. అందరి కోసం వచ్చారు. సరే, మీకోసం వచ్చారు, మీకు ఏమి ఇచ్చారు? ఇస్తున్నారు కదా, కుర్చీ కూర్చొని ఒకటొకటి చేస్తున్నారు. అదే ఒకటొకటి మీకోసం ఏం చేస్తారు? మా కోసం అని కాదు, ప్రజల కోసం ప్రజల కోసం చేస్తే అందులో మనం ఉంటాం. ప్రజలు ఆయన ప్రజలు ఆయన. ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారి కోసం అంత యుద్ధం చేస్తున్నారు? మీకు ఏమైనా పార్టీలో ఏమైనా చోటు ఇస్తున్నారా? చిన్నదేమైనా ఏంటి, ఏదో ఆశించి చేస్తుంది వేరు, ఏం ఆశించి చేయకుండా అది భక్తులం కాబట్టి చేస్తున్నాం. ఓకే, ఇదంతా ఓకే. అల్లు అర్జున్ గారు అంటే ఎందుకు ఇష్టం లేదు? నాకు అల్లు అర్జున్ గారు అంటే నాకు ఇష్టం లేదని నేను చెప్పట్లేదు, ఇష్టమే. మరి మొన్న పాత వీడియోస్ లో చూస్తే ఫైర్ అయ్యారు. ఎందుకు ఫైర్ అయ్యానంటే, ఇప్పుడు మూలను ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన మూలను అంటే మన మధ్యలో ఉన్నాం కదా, మూలలు ఏం కదా. మీరు మూలలేరా? మూల ఉన్నారు మీరు. సరే, మూల ఉన్నాం. సరే, మీకు మూల గ్రహాలు మూలాలు అంటే ఇష్టమా? సరే, అవునవును. సరే, అందుకంటే మా అమ్మ వాళ్ళు కర్రోళ్ళు, అంటే కర్రోళ్ళకి మూలదేవుడు ఉన్నాడు, అందుకని మూలదేవుడు అంటే ఇష్టం. సరే, ఇప్పుడు న్యూ ఇయర్ కి ఏం చేస్తారు మీరు? మీ ఇద్దరు న్యూ ఇయర్ కి ఏం చేస్తారు? రీల్స్ ఏమైనా అప్కమింగ్ రీల్స్? లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళి ముందు అందరూ మంచిగా ఉండాలని చెప్పి, ఈ సంవత్సరం మంచిగా వెళ్ళిపోయినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పి, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మేము మా పక్కన ఉన్న వాళ్ళు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాం. అసలు మీ డిమాండ్స్ ఏంటి? సోషల్ మీడియా నుంచి లోకల్ పిల్ల ఏం లోకల్ గా పక్కా లోకలా, లేకపోతే ఏంది, ఏం కోరుకుంటుంది? లోకల్ పిల్ల కోరుకుంది ఒకటే, ఆడపిల్లలు అత్యాచారం అరికట్టాలని, ఒకటి బ్యాడ్ గా చేస్తూనే అందులో గుడ్ కూడా చేయాలని నేను. ఎందుకంటే ఈ రోజుల్లో గుడ్ కన్నా బ్యాడ్ డే వైరల్ ఎక్కువ అవుతుంది. మరి మీరు రీల్స్ ఆపేచ్చు కదా చేయడం? నేను ఆపను. ఎందుకు? ఆ వీడియో దాంట్లో బ్యాడ్ చేస్తే కూడా గుడ్ గా నిలబెడతా. ఒకసారి డ్రెస్సింగ్ వేరే ఉంటుంది, అది ఎందుకు వేస్తున్నానంటే వాళ్ళు చూడట్లేదు కాబట్టి నేను డ్రెస్సింగ్ అందులో మళ్ళీ మెసేజ్ ఇస్తున్నా. కానీ ఒక విషయం మంచి అంటే ఇన్స్టాలోనే వాట్సాప్ లోనే మెసేజ్లు? ఇన్స్టాగ్రామ్ లో మొత్తం చేస్తున్నా. మెసేజ్లు అంటే ఏ విధంగా మెసేజ్? అంటే మేడిపల్లి రీల్స్ చూడమని మెసేజ్లా, లేకపోతే ఏంది? ఆడపిల్ల అత్యాచారాల గురించి. ఇప్పుడు మొన్న 82 ఏళ్ళు ముస్లింలు అనుకుంటా, 4 కలిసి రేప్ చేశారు. ఆమెకి ఏముంది అసలు? ఆమెకి ఏముంది? మనకి నవ్వు కాదమ్మా, అదే సీరియస్ గా. సరే, ఓకే. మీరు ఆడవాళ్ళ కోసం పోరాడిస్తున్నారు. పోరాడడం అంటే ప్రతి వీడియోలో ఆడవాళ్ళని అత్యాచారాలు చేయొద్దు, ఏమైనా ఉంటే నాలాంటి దాని దగ్గర రండి, మీ అంత చూస్తాను, భయపడించాలి. అది కూడా చేస్తున్నాను నేను. అది కూడా నిజం. మీరు ఒక రాత్రి షూట్ కి వెళ్ళి లేట్ అయిపోయింది, అర్ధరాత్రి, మీ ఇద్దరు హైవే మీద అట్లా వెళ్తున్నారు. అమ్మాయికి అంత లేదు, మీ మీదకి. సరే, మీ ఒక్కదాన్ని వెళ్ళారు, లారీ వస్తుంది, మీ లారీ లైట్లు కూడా ఆపేశారు, మీ మీద ఒక 4 అత్యాచారం చేయడానికి రాబోరు, మిమ్మల్ని మీరు ఎట్లా కాపాడుకుంటారు? ఇదే గాజులతో, ఇదే మోకాళ్ళతో, ఇదే పళ్ళుతో కొరికి 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 చంపుతా. మన దగ్గర ఆ ఆయుధాలు ఈ ఆయుధాలు అక్కర్లే, మన చేతులు కాళ్ళు కూడా సరిపోతాయి. మినిమం ఒక్కడే ఇద్దరు లేపుకెళ్ళిపోతా, బరాబర్ చెప్తున్నా. చంపేస్తా. ఎందుకంటే మనల్ని మనం రక్షించుకోవడానికి దేవుడు మనకి ఎన్ని ఆయుధాలు ఇచ్చాడు. ఎవరో రక్షించండి, ఎవరో ఏదో చేయమంటే ఎవరో చేయడు ఈ రోజుల్లో. అంటే మీరే చేస్తారు? నేనే చేస్తాను, నేనే మర్డర్ చేస్తా. అక్కడ మర్డర్ చేస్తారు. చంపేసాక నేను యాక్చువల్ గా నేను చెప్పేది ఏదంటే, లారీ లైట్లు ఆపి దిగింది మీ మీద కాదు, టీ తాగడానికి వస్తున్నారు అని చెప్తున్నా. మీ మీరే ఈ లోపు కొంచెం కంగారు పడ్డారు. అలాగని చెప్పాలి కదండి, క్లారిటీ లేదు. సరే, రిపబ్లిక్ డే అంటే ఏంటి? రిపబ్లిక్ డే అంటే జెండా వందనం. రిపబ్లిక్ డే అంటే ఏంటి? వైట్ డ్రెస్ వేసుకోవాలి. సచ్చినప్పుడు ఎత్తారు ఎవరొకరు. రిపబ్లిక్ డే అంటే ఏంటి?
మన స్వతంత్రం ఇచ్చిన రోజు. స్వతంత్రం మన గాంధీ గారు ఫైటింగ్ చేసి మన కోసం. ఫైటింగ్ అంటే సినిమా ఫైట్లు, ఎగిరి దూకడాలు, ఆ ఫైట్లు కాదు. ఏంటి స్వతంత్రం అంటే ఏంటి? రిపబ్లిక్ డే అంటే ఏంటి? స్వతంత్రం అంటే ఏంటి చెప్తాను. రిపబ్లిక్ డే కావాలి. స్వతంత్రం అంటే ఇండిపెండెన్స్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? కొన్ని స్వతంత్రం ఏ రోజు వచ్చిందో తెలుసా? ఆగస్టు 15. మరి రిపబ్లిక్ డే ఆ రోజు వచ్చింది. అది కూడా అన్ని ఆ రోజు రావడానికి డెలివరీ ఒక రోజు రావడానికి అన్ని. సో చెప్పండి. అదే మా టీవీలో జనవరి 26 రిపబ్లిక్ డే. కాదు 20. అవునా, కరెక్ట్. సరే 26 ఏంటి? పబ్లిక్ డేనా? గాంధీ తాత మన కోసం చాలా మీకు కూడా తాతేనా ఆయన? వదిలే, నిజాలను బయటకు వస్తుంటాం. సరే, గాంధీ తాత ఎందుకు కష్టపడ్డారు స్వాతంత్రం కోసం? చెప్పండి, మీరు చెప్పండి మీ మాటలు. మన దేశానికి స్త్రీల స్వతంత్రం తీసుకురావాలని. స్త్రీల స్వతంత్రమా? స్త్రీల స్వతంత్రం స్త్రీలు పోరాడతారు, మొగడు ఎందుకు పోరాడతాడు? సరే ఓకే, గాంధీ గారే పోరాడారు అని అంటారు కదా. గాంధీ గారు కాదండి, అప్పుడు మీరున్నారు వెనక. అప్పుడు నేను కూడా పుట్టానండి. అప్పుడు తెలుస్తుంది. అప్పుడు పుట్టి అంటే మీరు స్వతంత్రం ముందు పుట్టారని మీరు ఒప్పుకున్నారు. నేను అప్పుడే పుట్టినా, ఏం కాదు. మీ స్వతంత్రం ముందు పుట్టాను. సరే చెప్పండి, ఆయన ఒక్కళ్ళే కాదు ఇంకెవరున్నారు ఆ యుద్ధంలో, ఆ పోరాటంలో? ఇంకా చాలా మంది ఉన్నారండి. నెహ్రూ గాంధీ కాదు, నెహ్రూ గాంధీ. గాంధీ అన్న నెహ్రూ గాంధీ అన్న ఇద్దరు ఒకటే. నెహ్రూ గాంధీ, గాంధీ గారు ఒకటే. ఒకటే. గాంధీ గారి పూర్తి పేరు ఏంటి? అంబేద్కర్, ఝాన్సీ లక్ష్మీబాయి. సోనియా గాంధీ కూడా ఉంది. సరే, అంబేద్కర్ గారు ఎవరు? ఆయన ఏం చేశారు మన దేశం కోసం? చెప్పండి ఇద్దరు. చెప్పు. అంబేద్కర్ గారా? చదువు గురించి చెప్పి రాజ్యాంగం రాశారే. మరి నేను అదే అని చెప్పి. సరే, రాజ్యాంగాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? రాజ్యాంగాన్ని నేను అసలు చదువుకోలేదంటే ఇంగ్లీష్ లో అడిగితే నేను ఎట్లా చెప్పాలి? సరే, రాజ్యాంగంలో ఏముంటాయి పోనీ? కొన్ని మంచి పనులు అంటే రాజ్యాంగం మంచి పనుల ఎన్ని విధంగా ఎన్నో. అంటే నిజం చెప్పాలంటే ఆయన ఒక్కడే రాజ్యాంగం రాయలే, ఎంతమందో కలిపి రాస్తే అందులో ఈయన కూడా సైన్ కూడా ఉంటది. అంటే ఆయన రాయలేదు, అందరు రాసిందని నేను సంతకం చేశానంటారు. ఒకరిగా చాలా మంది ఉంటారు. చాలా దాన్ని ఒక సబ్జెక్ట్ తీయాలంటే కొన్ని మంది 3000 మంది అలా చేసి దానికి పొద్దుపరిచి దానికి సైన్ పెట్టి మేము ఇది అట్లా. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు. ఇది అంబేద్కర్ గారు ఫస్ట్ లో అంత ముందు వాళ్ళు ఎస్సీ కదా, అంత ముందు ఎస్సీ వాళ్ళంటే కొంచెం దూరం పెట్టేది ప్రజలకి, ఊరు బేట్లా ఉండాలి అలా ఇలా అని. అంటే దూరం పెడతమే కాదే, నిజం చెప్తున్నా, అలా పెట్టే వాళ్ళు లేదు. ఒక పని మనిషి ఎలా అంటే వాళ్ళ దగ్గర పడుకుని వాళ్ళ దగ్గర దొల్లి అన్ని చేసేవారు. కానీ లాస్ట్ వచ్చేటప్పటికి క్యాస్ట్ అండ్ ఫీలింగ్ అని పక్కన పెట్టి వాళ్ళ శ్రమ నేను దోసుకునేవాళ్ళు. నేను కూడా రెడ్డిగా చెప్తున్నా, రెడ్డి రాజులు నాయుడ్స్ ఎవ్రీథింగ్ అందరూ ఉంటారు చూసావా, వాళ్ళు తక్కువ కులాన్ని బట్టి పట్టించి వాళ్ళని మానసికంగా శరీరకంగా అన్నిటిగా వాడుకుని వాళ్ళని చచ్చిపోయేటట్టుగా చంపేసారు కూడా అవసరం అయితే. అదే జరిగిన. సరే కూల్ 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 ఆవేశం వద్దు. ఈ వయసులో షుగర్ బీపీలు ఏమైనా ఉన్నాయా? లేవమ్మా, మన ఇద్దరికి ఒకటే వయసు. ఓకే, అంబేద్కర్ గారు చేశారు. వాళ్ళు అంటే బయట ఉండేవాళ్ళు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చి వీళ్ళని బయట ఉంచి వాళ్ళతోటి అన్ని శాఖలు చేయించుకొని శారీరకంగా వాడుకొని వాళ్ళు గుడి బయటే ఉండాలని కొన్ని కండిషన్స్, ఊళ్ళకి రావద్దని, కొంతమంది ఇంటి ముందుకు వచ్చిపోతే ఊడ్చుకొని చల్లుకోవడం అలాంటివన్నీ చేసేటోళ్ళు. సీరియల్ చూసారు కదా, జీ తెలుగులో రాత్రి సాయంత్రం 6 వస్తుంది అంబేద్కర్ గారి సీరియల్ వస్తుంది, చూసారు కదా? లేదండి, నేను సీరియల్. సరే, అంబేద్కర్ గారి గురించి ఇది నాకు తెలిసిన వరకు చెప్తున్నా. అంటే నేను చదువుకున్న స్కూల్లో చెప్తారు కదా, ఇప్పుడు గాంధీ తాత ఇలా అలా అని ఏదో కొంచెం గుర్తుగా చెప్తున్నా అంతే. సరే, ఇప్పుడు మీరే చెప్పాలి లక్ష్మి గారు, ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఎంతమంది, వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ పేర్లు ఏంటి, అసలు వాళ్ళు ఎవరు? కొత్త క్వశ్చన్లు అడుగుతుంది అసలు. రాజమండ్రి వాళ్ళ బ్యాచ్ ఎట్లా చెప్పాలి చెప్పండి. సరే, ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఎవరు, ఏంటి, ఎంతమంది? ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు అసలు అంటే ఏంటి? అసలు అర్థం కూడా తెలియదు నాకు. ఫ్రీడమ్ ఫైటర్స్, ఫ్రీడమ్ అంటే ఏంటి? ఫ్రీడమ్ కాదు, ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ కాదు, ఫ్రీడమ్ ఆయిల్, పినాయిల్, కిరసనాయిల్ అవి కాదు. ఫ్రీడమ్ అంటే ఏంటి? ఫ్రీడమ్ అంటే ఇప్పుడు మళ్ళీ ఎవరు ఏమనుకుంటా ఫ్రీగా వదిలేస్తారు ఫ్రీడమ్ అంటారు.